చంకీ షట్టు వీన్ని గుంగురు చుట్టు అట్లా వెళ్ళిందంటే స్టార్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం బయలుదేరుతున్నాం. ఇప్పుడే డీజిల్ కొట్టించుకుంటున్నాం. ఈరోజు మార్నింగ్ అయితే ఒక 45 కిలోమీటర్స్ వెళ్ళాము ఒక ఊర్లోకి. అట్కేసాన్ రోడ్లో అయితే వెళ్ళాము. గిరాకీ అయితే అస్సలు లేదు. ఈరోజు మార్నింగ్ 7 నుంచి 1:30 వరకు తిరిగాము. అయితే తీయలేకపోయినా ఇదైతే తిరిగి బయలుదేరుతున్నాం. ఈరోజు అయితే చాలా కష్టపడ్డాం. టైం వచ్చి 1:30 అవుతుంది. కనీసం ఈరోజు అయితే బోనీ కూడా కాలేదు. 3 ఊర్లు తిరిగినాం, అయినా బోనీ కూడా కాలేదు. మార్నింగ్ అయితే 1000 రూపాయలు డీజిల్ అయితే కొట్టించినాం. ఈరోజు మొత్తం లాస్ అన్నట్టే. అది ఇప్పుడైతే వృధా అయినట్టే. కష్టపడి వచ్చినాకైతే ఏం ఫలితం లేదు. నేను ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఒకటికి 10 సార్లు ఆలోచించి పెట్టండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. డాడీ అయితే ఒకటే చెప్పేది, బిజినెస్ వద్దురా అని. అప్పటి రోజులైతే బిజినెస్ అయితే లేదురా, ఇప్పుడు మార్కెటింగ్ మొత్తం చేంజ్ అయింది, టెక్నాలజీ పెరిగిందని మా డాడీ ఎప్పుడు చెప్తుండేది. దానివల్ల చిన్న బిజినెస్ చేసుకున్న చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళకైతే అయితే లేదు, మాలాంటి వాళ్ళకి. డాడీ అయితే చెప్పేది మంచిగా చదువుకోరా అని, కానీ మేము వినకుండా ఈ పరిస్థితిలో కష్టపడుతున్నాం. మార్నింగ్ నుంచి వచ్చి ఇప్పటిదాకా కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా అమ్మలేదు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఏదేమైనా మనం మంచి కొరికే అనుకోవాలి. ఒకరోజు అట్లా, ఒకరోజు ఇట్లా ఉంటుంది. అంటే ఒకరోజు మంచిగా ఉంటుంది, ఒకరోజు చెడుగా ఉంటుంది. అన్నిటిగా మనం ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే ఫస్ట్ టైం నడుపుతున్నా వెహికల్, ఇంతవరకు అయితే ఎప్పుడు నడపలేదు. డాడీ అయితే అడగగానే బండి ఇచ్చిండు. ఈ రోడ్ అయితే గట్కేసర్ నుంచి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళే రోడ్డు. అంత పెద్దగా అయితే వెహికల్స్ అయితే వస్తలేవు, కాబట్టి డాడీ ఇచ్చిండు బండి. చూసినట్టయితే అంత పెద్దగా ఏమొస్తలేవు వెహికల్స్. నేనైతే ఎగ్జామ్స్ అయిపోయినాయని ఖాళీగా ఉన్నాయని డాడీ మాట వచ్చిన. కానీ డాడీ వర్క్ చూసి చాలా కష్టంగా ఉంది పని వచ్చేసి. డైలీ ఇలా కష్టపడి కూడా ఫలితం అయితే లేదు. డాడీ అయితే డ్రెస్సింగ్ టేబుల్ అమ్ముతాడు, కానీ ఒక్కటి కూడా ఈరోజు అయితే పోలేదు. దాదాపు అయితే ఒక 3 ఊర్లు అయితే తిరిగాడు, కానీ ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు. వేరే దాన్ని చేద్దామంటే కూడా వీలుగా అయితే లేదు. దీన్ని నమ్ముకొని ఎన్ని రోజులు కష్టపడడానికి ఫలితం అయితే లేదు. ఈ ఫీల్డ్లో ఉన్నందుకు చాలా బాధపడుతున్నాం. నేను చెప్పేది ఒకటే, బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఆలోచించి చేయండి, రాంగ్ స్టెప్ అయితే వేయకండి. ఈ రోడ్ అయితే స్ట్రైట్ చౌటుపోల్కి వెళ్తుంది, రింగ్ రోడ్ దాటంగానే. మళ్ళీ అయితే రేపు చూద్దాం మరి సిచ్యువేషన్ ఎట్లుంటుందో. ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.